తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు, కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సాయంత్రం 6 గంటలకు పోలింగ్ పూర్తయింది. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు. ఏపీలో గ్రామీణంతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున పోలింగ్లలో పాల్గొని ఓటు వేశారు. సాయంత్రం 5 గంటల వరకు ఏపీలో 67.4%, తెలంగాణలో 61.16% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. హైదరాబాద్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ వంటి పట్టణ నియోజకవర్గాల్లో మాత్రం పోలింగ్ కనీసం 50% దాటలేదు. హైదరాబాద్లో అయితే 39% మాత్రమే నమోదైంది. సికింద్రాబాద్లో 42%, మల్కాజ్గిరిలో 46% నమోదైంది. హైదరాబాద్లో ప్రతిసారి ఓటింగ్ తక్కువగానే నమోదవుతూ వస్తుందన్నారు. ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమి పవర్లోకి వస్తుందని తెలిపారు. బీజేపీకి ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతుందన్నారు. బీజేపీతో వచ్చేది లేదు, సచ్చేది లేదని విమర్శించారు. ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కూడా రాదన్నారు. ఎన్డీఏకు కూటమి పత్తా లేకుండా పోతుందని తెలిపారు. మన రైతు బంధు 7 అని చెప్పిండు కేసీఆర్. మే 9 తారీఖు లోపల వేస్తా అని చెప్పిన. మే 6 తారీఖు నాడే 7,500 కోట్ల రూపాయలు అందరి ఖాతాలలో రైతు బంధు వేసిన. రైతు బంధు ఏ విధంగా అయితే రైతులకు ఇచ్చినో చెప్పిన దానికంటే 2 రోజుల ముందు ఇప్పుడు కూడా మీకు చెప్తున్నా 15 ఆగస్టు లోపల ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేసి తీరుతా. చంద్రశేఖరరావు లాగా దుబారా, చంద్రశేఖరరావు లాగా అవినీతి, చంద్రశేఖరరావు లాగా అసమర్థ పరిపాలన అందిస్తే ఇవి అసాధ్యం. ప్రతి నిమిషం ప్రతి క్షణం సంక్షేమం కోసం రాష్ట్రం యొక్క ఆదాయాన్ని అభివృద్ధి చేసుకుంటే ఇదేం అసాధ్యమైన టాస్క్ ఏం కాదు. డెఫినెట్గా భావిస్తున్నాం పృథ్వీ. అదే ముందు నుంచే చెప్పిన నేను, ఈ పార్లమెంట్ ఎన్నికలు మా 100 రోజుల పరిపాలనకు రెఫరెండం అని చెప్పిన. ఇప్పుడు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నా. 100 రోజుల్లో 5 గ్యారెంటీలను అమలు చేసి మిగతా గ్యారెంటీలను కూడా అమలు చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని తీర్పియమని చెప్పినాము. రాబోయే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సొంత ఇలాకా కొడంగల్లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం ఓటు వేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సొంత ఇలాకా కొడంగల్లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మదిరాలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. దేశ పౌరులకి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మనకు నచ్చని పార్టీకి ఓటేసి మనకు నచ్చిన ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం మన బాధ్యత అని తెలిపారు. పౌరులందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రజాస్వామ్యయుతంగా మనకు నచ్చిన ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటారు. భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కుని స్పష్టంగా వినియోగించుకోవాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఓటు అనేది చాలా విలువైనది. దేశ సంపద, వనరులు దోపిడీ గురి కాకుండా ప్రజలకే చెందేటట్టు, దేశానికి ఉండేటట్టు మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవడానికి భారత రాజ్యాంగం కల్పించినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. ఈ అవకాశాన్ని కోల్పోతే మన సంపదని, మన ప్రజాస్వామ్యాన్ని, మనకున్నటువంటి దేశ పునాదులు కూడా మనం కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకోసమే ప్రతి పౌరుడు కూడా తన ఓటు హక్కును వినియోగించుకొని ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, మన ఆస్తుల్ని, మన సంస్థల్ని, మన వ్యవస్థల్ని, మన వనరుల్ని కాపాడుకోవడం కోసం మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా మనందరికీ నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. లౌకికవాదం మన జీవన విధానం. లౌకికవాదం మన జీవన విధానం. ప్రజాస్వామ్యం మన పునాది. భారతదేశం ప్రపంచ దేశాల్లో ఇవాళ గొప్పగా కీర్తించబడుతుందంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టే గుర్తించబడుతున్నాం. అటువంటి ప్రపంచ దేశాల్లో పేరెన్నికలను ప్రజాస్వామ్య పదాలను నిలబెట్టుకోవడం ప్రతి ఓటుని ఒక ఇటుకలాగా వాడుకోవాల్సింది.
హుస్నాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఓటు వేయడానికి హుస్నాబాద్ బస్ స్టాప్ నుండి కరీంనగర్ వెళ్లే బస్సులో ప్రయాణించి జూనియర్ కాలేజీ స్టాప్ వరకు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించారు మంత్రి పొన్నం. స్వయంగా టికెట్ తీసుకుని బస్సులో ప్రయాణించారు పొన్నం దంపతులు. అనంతరం జూనియర్ కాలేజీలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ఓటేశారు. బాధ్యత గల పౌరులుగా ప్రజలందరూ విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఎన్నికల కమిషన్ చెప్పినట్టుగా భారత పౌరుడిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. ఈ సందర్భంగా ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రజలందరూ తప్పకుండా విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం. ప్రజాస్వామ్యం రక్షించబడాలంటే మతతత్వానికో, ప్రాంతీయతత్వానికో, కులతత్వానికో లేకపోతే ఇతరత్ర ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా, పూర్తిగా స్వేచ్ఛగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. తప్పకుండా ప్రజాస్వామ్యం నిలవాలంటే ఈ అఖండ భారతదేశం లోపల ఒక ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా అనేకమైనటువంటి అంశాలు మారుతూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా ప్రతి పౌరుడు విధిగా ఎన్ని పనులున్నా, ఎన్ని బాధ్యతలున్నా ఈ ప్రధానమైనటువంటి ఓటు వేసే బాధ్యతను మరవద్దు. ఇది మన హక్కు, ఇది మన గొంతు, మన స్వరం అని ఎన్నికల కమిషన్ చెప్తున్నట్టుగా అందరూ దయచేసి ఓటు హక్కుగా వినియోగించుకోవాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. సిద్దిపేట జిల్లాలోని చింతమడకలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సత్యమణి శోభ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. రాష్ట్రంలో పోలింగ్ బాగా జరుగుతోంది. 65% మించి పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఎన్నికల తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. Sir, there is a narrative being built now that Modi will not be the next Prime Minister. If there is Congress-led India bloc forming, will you join hands with them, sir? According to the own rules, described by themselves, Modi has stepped down. BJP people think. Sir, will you join hands with the India bloc in the days to come? There is nothing like a bloc, I'm telling you. There is nothing like a bloc. Regional parties will be the power. ఓటు వేయడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేంద్ర అన్నారు. ఫూడూరు గ్రామంలో ఓటు హక్కును కుటుంబ సమేతంగా వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం పవిత్ర కార్యక్రమం అన్నారు. ధర్మరక్షణ, అభివృద్ధి కోసం మరోసారి బీజేపీని గెలిపించాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో మద్యం, నోట్లతో ప్రలోభాలకు గురి చేయడం, నేతలకు వేలకట్టడం బాధాకరమన్నారు. త్వరలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితుల్లో వస్తాయని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఓడూరు గ్రామంలో బూత్ నంబర్ 30లో ఈరోజు నా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజానికానికి వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చి తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, దేశమంతా ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని ఈ నినాదం అయితే ఇస్తుందో ఆ నినాదానికి అనుగుణంగా ధర్మరక్షణకు, దేశ రక్షణకు, దేశ పురోగమనానికి ఇవాళ మద్దతు ఇచ్చేటువంటి ఓటుగా దీన్ని భావించాలని, ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి భవిష్యత్తు నిర్దేశించేటువంటి ఎన్నికలు కాబట్టి మేము ఆలోచన చేసి ఓటు వేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. బాధాకరమైన సన్నివేశం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలకు డబ్బులు పంచే చర్చ ఎప్పుడు లేదు, కానీ పార్లమెంట్ ఎన్నికలకు కూడా డబ్బులు పంచడం, ప్రలోభాలు పెట్టడం, నాయకుల తలకు వెలగట్టడం అనేటువంటిది దిస్ ఇస్ సాడ్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. ఇది డెమోక్రసీకి మంచిది కాదు. రాబోయే కాలంలో స్వేచ్ఛగా తన హక్కుని వినియోగించుకునే అవకాశం ఉండాలి తప్ప ఈ డబ్బుతో, మద్యంతో, ప్రలోభాలతో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పద్ధతి పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి మనవి చేస్తూ మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మీర్పేట పోలీస్ స్టేషన్ వద్ద బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మీర్పేట్ కార్పొరేషన్లో కాంగ్రెస్ నాయకులు డబ్బులు ఓటర్లకు పంపిణీ చేస్తున్నా పోలీసులు
సినంగా వ్యవహరిస్తున్నారని సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్నారు అందెల శ్రీరాములు. కాంగ్రెస్ నాయకులకు పోలీసులు గులాంగిరి చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం డిస్టర్బ్ చేస్తున్నారు. పార్లమెంట్ పరిధి మొత్తం మీ దగ్గర మీరు లాండారు అందరిని పంపించి నేను వచ్చినా సార్ నేను ఇక్కడనే ఉన్నా నీకు వచ్చిన కుకట్పల్లి ఆల్విన్ కాలనీ శాతవాహన కాలనీలో పోలింగ్ బూత్ కు తాళం వేశారు పోలీసులు. పోలింగ్ బూత్ కేంద్రం సమీపంలో నగదు పట్టుబడడంతో ముందస్తుగా అప్రమత్తమైన ఏసోటి పోలీసులు పోలింగ్ కేంద్రానికి తాళం వేశారు. చేవేళ్ల పార్లమెంటు స్థానంలో ఎంపీగా గెలుపు తనదే, మెజార్టీ ఎంత అనేది ప్రజలే నిర్ణయిస్తారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రక్రియను ఎంపీ రంజిత్ రెడ్డి పరిశీలించారు. ఈ మేరకు తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓటింగ్ సరళిని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. చేవేళ్ల పార్లమెంటు పరిధిలో ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతోందని అన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లు వస్తుండ్రు, వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్టేనే చాలా సంతోషం. ఎందుకంటే ఎవరమైనా ఓటు అన్నది మన హక్కు కాబట్టి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. అందులో చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక ఓటింగ్ పర్సంటేజ్ నమోదైతే చాలా సంతోషపడడంతో పడుతుంది. ఎందుకంటే యావత్ భారతదేశం హర్షించాలని చెప్పి నేను కూడా కోరుతున్నాను. దాంతో పాటు ప్రతి ఊర్లలో ప్రతి గ్రామాలలో కూడా రెండు విధాలు ఉంటుంది. ఎప్పుడైతే ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుందో అది ఏంటంటే వాళ్ళ సంతోషం. ప్రజలు అంత ఈజీగా స్వచ్ఛందంగా వస్తుందంటే వాళ్ళ సంతోషమేది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నా పనితీరుకి స్వరమానం రెఫరెండం అని అనుకోండి అన్నారు. సో ఇచ్చిన గ్యారెంటీలు అమలు అవుతున్నాయి. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ మేనిఫెస్టో కూడా తప్పకుండా అమలు అవుతుందన్న బలంగా నమ్మి ప్రజలు వస్తున్నారు. ఎందుకంటే నేషనల్ కాంగ్రెస్ పార్టీ చేసే మేనిఫెస్టో విషయంలో దాంట్లో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పి పిల్లలకు, మహిళలకు, తర్వాత హిస్సేదారు న్యాయం చెప్పి అన్ని సామాజిక వర్గాలతో పాటు వ్యవసాయదారులకు, శ్రామికులకు కూడా న్యాయం చేస్తామని చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా పెద్ద ఎత్తున పనిచేస్తుంది, చాలా సంతోషం. ఇవన్నీ చూస్తే మాత్రం 100% నేను గెలుస్తున్నా. ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే బెటర్ అవుతుంది. పెరిగింది ఇక్కడ, చాలా సంతోషం. 100% పెరుగుతున్నా. రాష్ట్రం గుర్తు గెలుస్తుంది కాబట్టి మనం మనకు కావాల్సిన నిధులు తీసుకునే సంతోషంగా ఉంటుంది. ఎంత మెజార్టీ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను? నేను ఎప్పుడు మెజార్టీ అపోనెంట్కి డిపాజిట్ రాదు అనే రకం కాదు. నేను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ అభ్యర్థి బండి సజ్జయ్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయానికి సతీమణితో వీచేసి బండి సంజయ్ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుండి నేరుగా ఇంటికి వెళ్లిన బండి సంజయ్ హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం బండి సంజయ్ తన తల్లి వేలు పట్టుకుని కుటుంబ సమేతంగా జ్యోతినగర్లోని 174వ పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వార్ వన్ సైడే ఉందన్నారు బండి సంజయ్. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అధికారం, డబ్బు, మనీని ఉపయోగించుకుని ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వాళ్ళ వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. నిన్నటి వరకు కూడా విపరీతమైన ఎన్నెలతోని ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోరా అని చెప్పి ఒక అనుమానాలు ఉంటాయి.
కానీ ఇలా చల్లటి వాతావరణం ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. కరీంనగర్ పార్లమెంట్లో కూడా చల్లని వాతావరణం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మరి ఓటు హక్కును వినియోగించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఏ ఇబ్బందులున్నా ఎంత కష్టం ఉన్నా కూడా తప్పకుండా ఓటు హక్కును వినియోగించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. దేశ భద్రత, దేశ అభివృద్ధి, ధర్మరక్షణ, సమాజ క్షేమం కోసం జరిగేటువంటి ఎన్నికలు ఇవి. కాబట్టి ఈ ఎన్నికల్లో మీరే స్వచ్ఛందంగా వచ్చి ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా, ఎలాంటి తప్పుడు ప్రచారం నమ్మకుండా ప్రజాస్వామ్యబద్ధంగా మీ ఓటు హక్కును మీరు వినియోగించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల మాధవిలతపై కేసు నమోదైంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదైంది. నిన్న జరిగిన పోలింగ్లో మాధవిలత వచ్చి బుర్కా వేసుకున్న మహిళల ఐడి ప్రూఫ్ చెక్ చేశారు. ఇరు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఎటు కదలనీయకుండా కార్యకర్తలు ఇద్దరు అభ్యర్థులు వాహనాలు చుట్టుముట్టారు. విషయం తెలిసిన వెంటనే స్పాట్కు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. భారీ బందోబస్తు మధ్య ఇద్దరు అభ్యర్థులు వాహనాలను అక్కడి నుంచి పంపిణీ చేశారు. మరోవైపు పోలింగ్ వేళ మాధవిలత వ్యవహారం శైలి విమర్శలకు తెరతీసింది. रियासत नगर डिवीजन पोलिंग बूथ 40 ये यहाँ के कॉर्पोरेटर के पास है, ये बंद कर दिए, लोग अंदर हैं। हम आधे घंटे से रिक्वेस्ट कर रहे हैं, ये लोग पुलिस वाले अब खोलते तब खोलते, अब खोलते तब खोलते बोलकर नहीं खोल रहे। मैं कैंडिडेट हूँ, मैं लोगों को देखी, हमने फोटो भी निकाली, दीजिए वो दीजिए, छोड़ दो। ये देखिए लोग अंदर है, ये डोर बंद हुआ तो इसकी होल से देखो देखो बंद है, हम लोग ये होल से निकाले और पुलिस बोल रहे हैं यहाँ पे लोग नहीं है। ये है यहाँ का डेमोक्रेसी। मैं फिर से दिखाती, देखिए मैडम ఆయన ఫోటో తీసింది, ఆయన ఫోటో తీసిండు, అది కూడా పేపర్స్ ఎక్స్చేంజ్ చేసిన ఆయననే. इतना रिगिंग, अभी रिगिंग चल रहा अंदर, हम लोग यहाँ से नहीं उठेंगे। భారత రాజ్యాంగం కల్పించిన ఓటు ప్రజాస్వామ్యం వ్యవస్థకు వజ్రాయుధం లాంటిదని మాజీ మేయర్ బండా కార్తికేయ రెడ్డి అన్నారు. ఈ మేరకు తానాక నాగార్జున నగర్ కమ్యూనిటీ హాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని దేశ భవిష్యత్తుకు పాటుపడాలని మాజీ మేయర్ బండా కార్తిక్ రెడ్డి అన్నారు. మాజీ మేయర్ వెంట నాయకులు బండా చంద్రారెడ్డి, కిరణ్ గౌడ్, శివారెడ్డి, నాగార్జున నగర్ కాలనీ వాసులు ఉన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండల ఐలాపూర్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు మాజీ సర్పంచ్ కుర్మా మలేష్, బీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచిపెట్టారు. మహిళా ఓటర్లకు డబ్బులు పంచుతూ మాజీ సర్పంచ్ మలేష్ అడ్డంగా దొరికిపోయారు. దీంతో మలేష్ కు పోలీసులు అదుపులోకి తీసుకుని అమీన్పూర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. మన భానుప్రసాద్ మాజీ కార్పొరేటరు, మన ఎవరు మన ఉన్నారు, మొత్తం జనాలు ఉన్నారు. ఓటర్ ఐడి, ఆధార్ ఐడి కార్యకర్తలు ఏమంటారు, ఇలా పైసలు ఉన్నాయి, ఒకసారి బాత్రూంలో వేసి డోర్ తీస్తలేడు సిఐ గారు పోయిండు. ఒకరి దగ్గర పైసలు దొరికినాయంటే పిఎస్ఓ పంపించారు. 3 బ్యాగులలో ఒకటి ఇంకొకటి వాళ్ళిద్దరిని సాయంత్రం 6 గంటల వరకు కూర్చోబెట్టి స్టేషన్, ఎందుకంటే ఇక్కడ మొత్తం పైసలు పంచుకుంటే డిస్టర్బ్ చేస్తుంది. కృష్ణవేణి నగర్లో పైసలు మంచివి, ఈడ పైసలు మంచివి, ఇచ్చలు వేడిగా పైసలు మంచివి. ఇక్కడ 6 బూత్స్, అక్కడ 3 బూత్స్ సార్. మాకు ఏజెంట్లను కూడా లోపల కూర్చొని బయట పిలిచి అట్లా బయట ఎదురేయడం ఇవన్నీ సార్. కృష్ణమోహన్ గారు పొద్దున్న నుంచి వీళ్ళిద్దరే కృష్ణవేణి నగర్ మాకు ఇన్ఫర్మేషన్ మీకు వచ్చాక నాకు ఇచ్చారు, మేము వచ్చామా లేదా? వచ్చారు సార్. వచ్చే లోపలనే మేము డబ్బులు మీరు ఉన్నారు కదా సార్, డబ్బులు పట్టుకున్నాము. ఇద్దరు అరే ఆ పైసలేవి, బ్యాగ్ ఏది, పైసలేవి బయట మంది ఓట్లు వేసుకుంటారు. వాళ్ళు అంటే రవాణా తీసుకుపోయిందా, కూరగానే తీసుకుపోయారు.
వివేకానంద నగర్ డివిజన్లో విచ్చలవిడిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పైసా పంచుతున్నారు. ఇప్పుడే దొరికిర్రు, మా కళ్ళ ముందరనే దొరికిర్రు. లోపల ఇప్పుడే సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చినాం. లోపల ₹1 కోటి ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. బ్యాగులు పైకెచ్చి ఇసిరేసిరు, మా వాళ్ళు పట్టుకున్నారు. అట్లనే ఈ కార్ల డిక్కీల పైసలని అంట. ఇవాళ రంజిత్ రెడ్డి అక్రమ పైసలు మరి 5 సంవత్సరాల నుంచి మరి ప్రభుత్వం నుంచి సంపాదించిన పైసలన్నీ కూడా ఇలా కొన్ని 100 కోట్లు తీసి మరి అక్రమంగా గెలుద్దాం అనుకుంటుండు. దీనికి మరి మీరే ఇక్కడ చూసిరు, ఇప్పుడే తప్పకుండా వీళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు డబ్బులు ఎక్కడ ఉన్నాయి? తీసుకెళ్ళండి. ప్రసాద్ తీసుకెళ్ళాలి. హైదరాబాద్ గౌలిగూడ వాల్మీకి సమాజ్లోని బూత్ నంబర్ 151లో హైదరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి తన కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు గడ్డం శ్రీనివాస్ యాదవ్. ఓటును నేను వినియోగించుకున్నాను. ఇవాళ భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హక్కు ఓటు హక్కు. ఆ ఓటు హక్కును వినియోగించి ఈ దేశ యొక్క సార్వభౌమత్వాన్ని ప్రతిష్టను నిలపాలని పౌరులందరినీ కోరుతా ఉన్నాను. షేక్పేట్లో తమ ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు ఓటర్లు. ఓట్లు గల్లంతైన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. షేక్పేట్ డివిజన్లో దాదాపు 3000 ఓట్లను డిలీట్ చేశారని మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే వారంతా ఓటు వేశారని, ఇప్పుడేమో డిలీట్ అయ్యాయని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా అధికారులు ఓట్లను తొలగించారని, కేవలం ఒక్క వర్గానికి చెందిన వారి ఓట్లను మాత్రమే డిలీట్ చేశారని ఆరోపించారు. షేక్పేట పరిసర ప్రాంతాల్లో కావచ్చు, అదేవిధంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కొంతమంది అధికారులు ఒక పథకం ప్రకారము మరి ఒక వర్గం వారి ఓట్లు డిలీట్ చేయడం జరిగింది. చాలా దుర్మార్గంగా అనేక సంవత్సరాలుగా వాళ్ళు ఓటింగ్లో పాల్గొంటున్నారు. వారందరూ కూడా సొంత ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు ఉన్నారు అందులో. మరి అకారణంగా వాళ్ళందరి పేర్లు ఈరోజు తొలగించడం జరిగింది. ఇప్పటికే నేను జిల్లా ఎన్నికల అధికారికి, అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ రిటర్నింగ్ అధికారికి కూడా నేను కంప్లీట్ చేయడం జరిగింది. జిల్లా ఎన్నికల అధికారి దర్యాప్తు చేస్తున్న హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని పూర్తిగా మేము కేంద్ర ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాము. ఎవరో ఒక అధికారి ఒక పథకం ప్రకారం మరి కొన్ని వర్గాలతో కుమ్ముక్కై మరి ఇక్కడ మెజార్టీ హిందువుల ఓట్లు తొలగించారు. అంబర్పేట డీడీ కాలనీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి మురళీధర్ రావు. అంబర్పేట్ డీడీ కాలనీలో వాటర్ వర్క్స్ కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి మురళీధర్ రావు. విజయవంతమైన ప్రజాస్వామ్యాన్ని నేడు ప్రపంచ దేశాలన్నీ గమనిస్తున్నాయని తెలిపారు. భాష, కుల, ఆర్థిక వర్గ ఇలా అనేక రకాల విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఎన్నికలు ఒక పండగలా జరుపుకుంటున్నామని తెలిపారు. పోలింగు జరుగుతున్న సందర్భంగా నేను మన తెలంగాణ సికింద్రాబాద్ పార్లమెంటు
పోలింగ్ నంబర్ ఏదైతే సికింద్రాబాద్ పార్లమెంట్లో డీడీ కాలనీ 17వ నంబర్లో ఓటు హక్కు వినియోగించుకున్నాను. వాస్తవంగా ఈ సందర్భంగా నేను ఇది శుభదినంగా భావిస్తున్నాను. ప్రజాస్వామ్యం ఎన్నికలైనప్పుడల్లా విజయవంతమవుతున్నది అనేటువంటి విషయం ప్రపంచం భారతదేశాన్ని చూసి గమనిస్తున్నది. ఇంత పెద్ద జనాభా కలిగినటువంటి ఇన్ని సంవత్సరాలుగా అనేక అనుమానాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఇంత వైవిధ్యం కలిగినటువంటి భాషా వైవిధ్యము, వర్గ వైవిధ్యము, కుల వైవిధ్యము, ఆర్థిక తారతమ్యాలు, సామాజిక భేదాలు, భాషా భేదం ఇన్ని కలిగినప్పటికి కూడా మన ప్రజాస్వామ్యం ఎన్నికల సందర్భంగా ఒక పండుగలాగా ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఏపీలో ఓటు వేయడానికి హైదరాబాద్ వెళ్లిన వారి తిరుగు ప్రయాణంలో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. రైళ్లన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. ప్రధానంగా జనరల్ బోగీలే కాకుండా రిజర్వేషన్ కంపార్ట్మెంట్లు కూడా సాధారణ ప్రయాణికులతో నిండిపోయాయి. దీంతో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు తమకు కేటాయించిన సీట్లను అన్రిజర్వ్డ్ ప్రయాణికులు ఆక్రమించడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రధానంగా చిన్నారులు, వృద్ధులు పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. అయితే ఇంత జరుగుతున్నా టీసీలు కనిపించకపోవడంతో విశేషం.